ఓం దుర్గాదేవ్యై నమః. ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం శుక్రాయ నమః. ప్రియమైన వృషభరాశి జనులారా, జగత్తును కాపాడే ఆదిశక్తి అమ్మవారి కృపతో ఈ పవిత్రమైన విశ్లేషణను ప్రారంభిస్తున్నాను. ఈరోజు మన ఆస్ట్రాలజీ ఛానల్లో మార్చి 2 సోమవారం, మార్చి 3 మంగళవారం, మార్చి 4 బుధవారం, మార్చి 5 గురువారం, ఈ 4 కీలకమైన రోజులలో మీ జీవితంలో జరిగే 10 ముఖ్యమైన మార్పులను స్పష్టంగా తెలుసుకోబోతున్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీకి ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురూజీ శ్రీనివాసరాజు గారిని సంప్రదించండి. జ్యోతిష్యం చెప్పబడును. 889741 భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆరోగ్య సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోర్టు ఆస్తి తగాదాలు, ఇంకా స్త్రీ-పురుష వశీకరణానికి, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా అన్ని వివరాలు చెప్పబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికే తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారం చేయబడును. ఇది సాధారణ రాశిఫలం కాదు. దృక్ పంచాంగం ప్రకారం గ్రహస్థితులు, గ్రహచారాలు, తిథి, నక్షత్ర ప్రభావాలు అన్నీ పరిశీలించి మీకోసం సిద్ధం చేసిన విశ్లేషణ. వృషభరాశి అధిపతి శుక్రుడు. ఈ 4 రోజుల్లో శుక్రగ్రహ ప్రభావం 80% వరకు మీకు అనుకూలంగా ఉంది. కాని 2 విషయాల్లో జాగ్రత్త అవసరం. ఒక ఆర్థిక నిర్ణయం, ఒక సంబంధ నిర్ణయం. ఈ 2 విషయాలు మీ భవిష్యత్తుకు 100 రోజుల ప్రభావాన్ని చూపగలవు. అందుకే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ప్రతిరోజు ప్రత్యేకంగా 3 ముఖ్య సూచనలు, 2 జాగ్రత్తలు, ఒక శుభ సమయం నేను చెప్పబోతున్నాను. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రావడానికి ఇది సరైన సమయం కావచ్చు. మీరు గత 30 రోజులుగా ఎదురుచూస్తున్న విషయం ఈ 4 రోజుల్లో కదిలే అవకాశముంది. ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబం, ఆరోగ్యం, ఈ 5 అంశాల్లో స్పష్టమైన మార్గదర్శనం ఇక్కడ మీకు లభిస్తుంది. మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తే ఒక ముఖ్య పరిహారం కూడా తెలుసుకుంటారు. అది మీ జీవితంలో 100% శక్తిని నింపగలదు. ఇప్పుడు మీరు వినే ప్రతి మాటను విశ్వాసంతో స్వీకరించండి. ఓం దుర్గాదేవ్యై నమః అని 11 సార్లు జపించండి. మీ మనసులో ఒక కోరిక కోరుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా రాయండి. ఇంకా ఇలాంటి ఖచ్చితమైన గ్రహ విశ్లేషణలు కావాలంటే ఆస్ట్రాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. పూర్తి వీడియో చూడండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ అదృష్టానికి సంబంధించిన ఒక రహస్యం ఈ వీడియో చివరలో ఉంది. మార్చి 2 నుండి మార్చి 5 వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణమైన రోజులు కావు. దృక్ పంచాంగం ప్రకారం గ్రహస్థితులను గమనిస్తే మీ రాశిపై 5 ప్రధాన గ్రహాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సూర్యుడు మీ 10వ స్థానంలో సంచరిస్తూ వృత్తి, గౌరవం, అధికార సంబంధ అంశాలను 70% వరకు ప్రభావితం చేస్తున్నాడు. ఇది మీ కెరియర్లో ఒక ముఖ్యమైన గుర్తింపు లేదా ఒక బాధ్యత పెరుగుదలకు సూచన. చంద్రుడు ఈ 4 రోజుల్లో 3 రాసుల్లో సంచరిస్తూ మీ భావోద్వేగ స్థితిని 2 సార్లు మార్చే అవకాశముంది. అందుకే ఒక నిర్ణయం తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించడం అవసరం. శుక్రుడు మీ అధిపతి గ్రహం ప్రస్తుతం అనుకూల దృష్టి ఇస్తున్నాడు. ఇది 80% వరకు ఆర్థిక స్థిరత్వానికి సంకేతం. గత 30 రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక విషయం ఇప్పుడు ముందుకు కదిలే సూచనలున్నాయి. బుధుడు లాభస్థానాన్ని ప్రభావితం చేస్తూ ఒక శుభవార్త లేదా ఒక కొత్త పరిచయం తీసుకురాగలడు. గురుగ్రహ ప్రభావం 60% సానుకూలంగా ఉండటం వల్ల కుటుంబ విషయాల్లో 2 మంచి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు 10 విషయాలను గమనించాలి. వృత్తి సంబంధ అవకాశాలు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ చర్చలు, ఆరోగ్య సూచనలు, ప్రయాణ సూచనలు, పెట్టుబడి నిర్ణయాలు, కొత్త పరిచయాలు, పాత సమస్యల పరిష్కారం, ఆత్మవిశ్వాసం పెరుగుదల, దైవ అనుగ్రహ సూచనలు. సోమవారం చంద్రుని ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు 3 ముఖ్యమైన విషయాలలో స్పష్టత పొందాలి. మొదటిది వృత్తి. మీకు ఒక కొత్త బాధ్యత లేదా ఒక కొత్త పనిపై ఆలోచన రావచ్చు. ఇది చిన్న విషయమనిపించినా వచ్చే 30 రోజుల్లో ఒక పెద్ద అవకాశంగా మారే సూచన ఉంది. రెండవది ఆర్థిక విషయం. 2 ఖర్చులు మీ ముందుకు రావచ్చు. అందులో ఒకటి అవసరం, ఒకటి అనవసరం. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే 20% వరకు ఆదా చేయగలుగుతారు. మూడవది కుటుంబ చర్చ.
ఇంట్లో ఒక చిన్న అభిప్రాయ భేదం రావచ్చు. మీరు 2 మాటలు తగ్గిస్తే సమస్య 100% పరిష్కారమవుతుంది. ఉద్యోగస్థులకు ఈరోజు 70% వరకు అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల నుండి ఒక సూచన లేదా ఒక ప్రశంస రావచ్చు. వ్యాపారస్తులు 10% వరకు లాభవృద్ధి చూడవచ్చు. కానీ కొత్త పెట్టుబడి విషయంలో 2 రోజులు ఆగడం మంచిది. విద్యార్థులు 3 గంటలు కేంద్రీకృతంగా చదివితే మంచి ఫలితం పొందుతారు. ఆరోగ్యపరంగా 3 విషయాలు తప్పనిసరిగా గమనించాలి. 1. నీరు ఎక్కువగా తాగండి. 2. నిద్ర కనీసం 7 గంటలు. 3. ఒత్తిడి తగ్గించుకోవాలి. మంగళవారం మంగళగ్రహ ప్రభావం 60% ఉంటుంది. ఈరోజు మీరు గత 2 వారాలుగా పెండింగ్లో ఉన్న ఒక పనిని పూర్తి చేసే అవకాశం ఉంది. ధైర్యంగా మాట్లాడితే ఒక పెద్ద సమస్య పరిష్కారమవుతుంది. మీరో 70% ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. కానీ కోపం 10% కూడా ఎక్కువైతే ఒక చిన్న అపార్థం పెద్దదిగా మారే ప్రమాదం ఉంది. అందుకే 3 విషయాలు గుర్తుంచుకోండి. 1. శాంతంగా మాట్లాడండి. 2. నిర్ణయం తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. 3. వాగ్దానం చేసిన పనిని పూర్తి చేయండి. ఆర్థికంగా 2 మార్గాలలో డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి. 1. పాత బాకీ రికవరీ. 2. కొత్త ప్రాజెక్టు లేదా అదనపు ఆదాయం. మీరు ఒక కొత్త వ్యక్తిని కలవవచ్చు. ఆ పరిచయం వచ్చే 6 నెలలకు ఉపయోగపడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు 15% వరకు లాభసూచన. ఉద్యోగస్థులకు ఒక కొత్త బాధ్యత. విద్యార్థులకు 2 పరీక్షల్లో మంచి ఫలితం. కుటుంబంలో ఒక చిన్న వివాదం వచ్చినా మీరు మధ్యవర్తిగా వ్యవహరిస్తే 100% శాంతి నెలకొల్పుతుంది. ఈరోజు సాయంత్రం 5 నుండి 7 మధ్య ఒక శుభ సమయం ఉంటుంది. హనుమాన్ ప్రార్థన 11 సార్లు చేస్తే మంగళగ్రహ దోషం తగ్గుతుంది. మార్చి 4 బుధవారం మీకు అత్యంత ముఖ్యమైన రోజు. ఈరోజు బుధగ్రహ ప్రభావం 70% వరకు మీ మాటల్లో, ఆలోచనల్లో, నిర్ణయాల్లో స్పష్టతను ఇస్తుంది. గత 2 రోజులుగా మీరు ఆలోచిస్తున్న ఒక ముఖ్యమైన విషయం ఈరోజు దిశను పొందుతుంది. కమ్యూనికేషన్ మీకు ఒక పెద్ద ఆయుధంగా మారుతుంది. మీరు చెప్పే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక లేదా ఒక సూచన ఇతరులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్థులకు ఈరోజు 3 ప్రధాన సూచనలు ఉన్నాయి. 1. మీ పనిని డాక్యుమెంట్ రూపంలో స్పష్టంగా చూపించండి. 2. పై అధికారులతో మాట్లాడేటప్పుడు 2 సార్లు ఆలోచించి మాటలు ఎంచుకోండి. 3. పెండింగ్లో ఉన్న ఒక ఫైల్ను పూర్తి చెయ్యండి. ఈ 3 సూచనలు పాటిస్తే 70% వరకు గుర్తింపు పొందే అవకాశం ఉంది. కొందరికి ఒక ఇంటర్వ్యూ కాల్ లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ ఆఫర్ రావచ్చు. ఇది చిన్న అవకాశమనిపించినా వచ్చే 60 రోజులకు బలమైన మార్గమవుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు 2 కీలక అవకాశాలు. ఒక కొత్త ఒప్పందం, 2 కొత్త భాగస్వామ్యం. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. డాక్యుమెంట్లు పూర్తిగా చదవకుండా సంతకం చేయవద్దు. 10 నిమిషాలు సమయం కేటాయిస్తే 10 నెలల సమస్యలు నివారించగలుగుతారు. పెట్టుబడుల్లో 20% రిస్కున్నా 80% లాభసూచన కనిపిస్తోంది. సరైన సమయాన్ని ఎంచుకుంటే ఈరోజు మీ వ్యాపారానికి ఒక కొత్త దిశను ఇస్తుంది. విద్యార్థులకు ఈరోజు 3 గంటలు కేంద్రీకృతంగా చదివితే 70% ఫలితం ఉంటుంది. పరీక్షలు రాయబోయే వారికి ఒక మంచి సూచన లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు 2 విషయాల్లో దృష్టి పెట్టాలి. 1. సమయపాలన. 2. పునర్విమర్శ. కుటుంబపరంగా బుధవారం ఒక సానుకూల చర్చు ప్రారంభమవుతుంది. గత 15 రోజులుగా పెండింగ్లో ఉన్న ఒక కుటుంబ నిర్ణయం ఇప్పుడు ముందుకు కదులుతుంది. మీరు మధ్యవర్తిగా వ్యవహరిస్తే 100% శాంతి నెలకొల్పుతుంది. సాయంత్రం 5 నుండి 7 మధ్య ఒక శుభ సమయం ఉంటుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు 80% విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా 2 విషయాలు గమనించాలి. 1. తలనొప్పి లేదా ఒత్తిడి. 2. జీర్ణ సమస్యలు. గురువారం మీకు ఆశీర్వాదాల రోజు. గురుగ్రహ ప్రభావం 80% వరకు సానుకూలంగా ఉంది. ఈరోజు మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది వృత్తి, ఆర్థికం లేదా కుటుంబం సంబంధం కావచ్చు. గత 30 రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఒక విషయం ఇప్పుడు స్పష్టత పొందుతుంది. ఉద్యోగస్థులకు 2 శుభసూచనలు కనిపిస్తున్నాయి. 1. పై అధికారుల ప్రశంస. 2. బాధ్యత పెరుగుదల లేదా ప్రమోషన్ సూచన. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు గుర్తింపు పొందుతుంది. ఇది వెంటనే ఫలితం ఇవ్వకపోయినా వచ్చే 90 రోజుల్లో ఒక పెద్ద అవకాశానికి దారితీస్తుంది. సహోద్యోగులతో 2 విషయాల్లో స్పష్టత అవసరం. అపార్థాలకు తావు ఇవ్వకండి. వ్యాపారస్థులకు గురువారం 20% వరకు లాభవృద్ధి సూచన ఉంది. ఒక కొత్త కస్టమర్ లేదా ఒక పెద్ద ఆర్డర్ రావచ్చు. మీరు తీసుకునే ఒక ధైర్య నిర్ణయం 6 నెలల లాభాన్ని స్థిరపరచగలదు. పెట్టుబడి విషయంలో 2 సార్లు ఆలోచించండి. త్వరపడితే 10% నష్టం. ఆలోచించి చేస్తే 80% లాభం.
వివాహం కానివారికి ఒక మంచి పరిచయం వచ్చే సూచన ఉంది. దాంపత్య జీవితంలో 2 విషయాల్లో స్పష్టత అవసరం. మాట్లాడుకోవడం ద్వారా 100% సమస్య పరిష్కారం సాధ్యమవుతుంది. కుటుంబంలో ఒక శుభకార్య చర్చ ప్రారంభమవుతుంది. విద్యార్థులకు 3 ముఖ్య సూచనలు. 1. గురువుల సూచనలు పాటించండి. 2. చదువులో 2 గంటలు అదనంగా కేటాయించండి. 3. దృష్టి చెదరనివ్వకండి. ఈ 4 రోజుల్లో మీకు 5 ప్రధాన ఫలితాలు కనిపిస్తున్నాయి. 1. ఆర్థిక స్థిరత్వం 75% వరకు. 2. కుటుంబ అనుబంధం పెరుగుదల. 3. వృత్తిలో గుర్తింపు. 4. కొత్త పరిచయం. 5. ఆత్మవిశ్వాసం 100% పెరుగుదల. ఆర్థికంగా మీరు ఒక పెద్ద ఖర్చు చెయ్యవచ్చు. అది అవసరమైనదే అయితే ముందుకు వెళ్ళండి, కానీ 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బాకీలున్నవారు ఒక రికవరీ పొందే అవకాశం ఉంది. అదనపు ఆదాయం 10% వరకు పెరిగే సూచన ఉంది. కుటుంబంలో 2 ముఖ్య మార్పులు. 1. పాత అపార్థం తొలగిపోవడం. 2. శుభకార్య నిర్ణయం. మీరు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే 80% సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. దాంపత్యంలో ఒక సర్ప్రైజ్ లేదా ఒక సంతోషకర వార్త వినే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ఈ 4 రోజులు మీలో 3 మార్పులు తీసుకురాగలవు. 1. ఆత్మపరిశీలన. 2. ధైర్యం. 3. ఆధ్యాత్మిక దృష్టి. ప్రతిరోజూ ఉదయం 11 సార్లు ఓం దుర్గాదేవ్యై నమః జపించండి. 2 పేదలకు అన్నదానం చేయండి. ఇంట్లో 4 రోజులు దీపం వెలిగించండి. ఈ 3 పరిహారాలు చేస్తే గ్రహ అనుకూలత 20% వరకు పెరుగుతుంది. మార్చ్ 2 నుండి మార్చ్ 5 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ కుటుంబ జీవితంలో 3 ముఖ్యమైన మార్పులను తీసుకురాగలవు. గ్రహస్థితుల ప్రకారం చంద్రుడు మరియు శుక్రుడు కలిసి మీ సంబంధాలను 70% వరకు ప్రభావితం చేస్తున్నారు. అందుకే ఈ రోజుల్లో ఒక చిన్న మాట కూడా 2 విధాలుగా అర్థమయ్యే అవకాశం ఉంది. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించండి. స్పందించే ముందు 3 సెకండ్లు ఆగండి. దాంపత్య జీవితంలో 2 ముఖ్యమైన విషయాల్లో స్పష్టత అవసరం. మొదటిది ఆర్థిక ప్రణాళిక. గత 30 రోజులుగా మీరు లేదా మీ జీవిత భాగస్వామి ఆలోచిస్తున్న ఒక ఖర్చు ఇప్పుడు చర్చకు వస్తుంది. రెండవది సమయ కేటాయింపు. ఉద్యోగం లేదా వ్యాపార ఒత్తిడి కారణంగా ఒక అపార్థం వచ్చినా మీరు 10 నిమిషాలు కూర్చని మాట్లాడితే 100% సమస్య పరిష్కారమవుతుంది. ఈ 4 రోజుల్లో ఒక సర్ప్రైజ్ లేదా ఒక సంతోషకరమైన వార్త దాంపత్యంలో ఆనందాన్ని పెంచుతుంది. పిల్లల విషయంలో 2 శుభసూచనలు ఉన్నాయి. చదువులో ఒక మంచి ఫలితం లేదా ఒక ప్రశంస పొందే అవకాశం ఉంది. మీరు 3 విషయాల్లో వారికి సహకరిస్తే ఫలితం 80% వరకు మెరుగుపడుతుంది. 1. ప్రోత్సాహం. 2. సమయం. 3. సహనం. తల్లిదండ్రులు లేదా పెద్దల ఆరోగ్యం గురించి ఒక చిన్న ఆందోళన ఉండవచ్చు, కానీ మీరు సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే 70% వరకు ఉపశమనం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం ఈ 4 రోజుల్లో మీకు ఒక పెద్ద రక్షణగా ఉంటుంది. స్నేహితులతో 2 ముఖ్యమైన చర్చలు జరగవచ్చు. అందులో ఒకటి మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం ఉంది. మీరు ఒక పాత స్నేహితునితో మళ్లీ కలిసే అవకాశం కూడా ఉంది. ఈ కలయిక వచ్చే 6 నెలలకు ఒక మంచి మార్గాన్ని చూపగలదు. ఈ 4 రోజుల్లో ఆరోగ్యపరంగా 5 ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. గ్రహాచారం ప్రకారం మీపై ఒత్తిడి 20% పెరిగే అవకాశముంది. పని, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఆలోచనలు ఈ 3 కారణాలు మానసిక అలసటకు దారితీస్తాయి. అందుకే మీరు ఒక ముఖ్య నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి. మొదటి జాగ్రత్త నిద్ర. రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోతే 80% సమస్యలు తగ్గిపోతాయి. రెండవది ఆహారం. 2 రోజులపాటు తేలికపాటి ఆహారం తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మూడవది నీరు. రోజుకు కనీసం 3 లీటర్లు నీరు తాగండి. నాలుగవది వ్యాయామం. రోజుకు 20 నిమిషాలు నడిస్తే 70% ఒత్తిడి తగ్గుతుంది. ఐదవది ధ్యానం. ఉదయం లేదా సాయంత్రం 10 నిమిషాలు కళ్ళు మూసుకుని శ్వాసపై దృష్టి పెట్టండి. మానసికంగా మీరు 2 సార్లు దిగులుగా అనిపించుకోవచ్చు, కానీ అది తాత్కాలికం. చంద్రప్రభావం వల్ల భావోద్వేగాలు ఒకరోజు ఎక్కువగా ఉండవచ్చు. మీరు 3 విషయాలు గుర్తుంచుకోండి. 1. గతాన్ని మర్చిపోండి. 2. భవిష్యత్తుపై నమ్మకం ఉంచండి. 3. ప్రస్తుతాన్ని ఆనందించండి. వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో వృత్తి మరియు ఆర్థిక రంగంలో 6 ప్రధాన అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్యుడు మరియు బుధుడు కలిసి మీ 10వ మరియు లాభస్థానాలను ప్రభావితం చేస్తున్నారు. అందువల్ల ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ లేదా ఒక కొత్త బాధ్యత రావచ్చు. ఉద్యోగస్తులు 70% వరకు అనుకూల ఫలితాలు చూడవచ్చు. మీరు గతంలో చేసిన ఒక కష్టం ఇప్పుడు గుర్తింపు పొందుతుంది. వ్యాపారస్తులకు 2 కీలక సూచనలు ఉన్నాయి.
1 కొత్త కస్టమర్ అవకాశాన్ని వదలకండి. 2 పెట్టుబడిలో ఇరుసార్లు ఆలోచించండి. ఈ 4 రోజుల్లో 20% వరకు లాభవృద్ధి కనిపించవచ్చు. పాత బాకీలు 1 లేదా 2 వసూలు కావచ్చు. మీరు ఒక ధైర్య నిర్ణయం తీసుకుంటే వచ్చే 90 రోజుల్లో ఒక పెద్ద లాభానికి దారితీస్తుంది. ఉద్యోగ మార్పు ఆలోచిస్తున్నవారు 3 విషయాల్లో స్పష్టత పొందాలి. 1 జీతం, 2 ఉద్యోగ స్థిరత్వం, 3 వాతావరణం. ప్రియమైన వృషభరాశి జనులారా, మార్చి 2, 3, 4, 5 ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకురావచ్చు. గ్రహస్థితుల ప్రకారం 70% వరకు అనుకూల శక్తి మీ వైపే ఉంది. కానీ మిగిలిన 30% మీ ఆచరణ, మీ ఆలోచన, మీ దైవ భక్తిపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే 5 ముఖ్య పరిహారాలు తప్పకుండా పాటించండి. ఇవి సులభమైనవే అయినా 100% మానసిక బలం మరియు 80% గ్రహ అనుకూలతను పెంచగలవు. మొదటి పరిహారం: ప్రతిరోజూ ఉదయం స్నానం తర్వాత 11 సార్లు ఓం దుర్గాదేవియై నమః జపించండి. ఈ 11 సంఖ్య మీ మనసులో ఒక విశ్వాసాన్ని నింపుతుంది. రెండవ పరిహారం: శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఇరు పేదలకు అన్నదానం చేయండి లేదా కనీసం ఒక వ్యక్తికి సహాయం చేయండి. మూడవ పరిహారం: ఇంట్లో 4 రోజులు నిరంతరం దీపం వెలిగించండి. దీపం వెలిగించడం వల్ల మీ ఇంటి వాతావరణం 50% వరకు ప్రశాంతంగా మారుతుంది. నాలుగవ పరిహారం: తులసి మొక్కకు ప్రతిరోజూ నీరు పోయండి. ఇది కుటుంబ సంబంధాల్లో 70% శాంతిని తీసుకొస్తుంది. ఐదవ పరిహారం: శుక్రవారం తెల్లటి వస్త్రం ధరించడం లేదా ఒక చిన్న తెల్ల పుష్పాన్ని అమ్మవారికి సమర్పించడం శ్రేయస్కరం. ఈ 4 రోజుల్లో మీరు 3 విషయాలు గమనించాలి. 1 మాటలలో నియంత్రణ, 2 ఖర్చులలో జాగ్రత్త, 3 ఆరోగ్యంలో శ్రద్ధ. మీరు ఒక ధైర్య నిర్ణయం తీసుకుంటే అది వచ్చే 90 రోజులకు బలమైన పునాది అవుతుంది. మీరు ఇరుసార్లు ఆలోచించి తీసుకున్న నిర్ణయం 10 సమస్యలను దూరం చేస్తుంది. మీరు 100% శ్రమిస్తే గ్రహాలు కనీసం 70% వరకు సహకరిస్తాయి. మిగిలిన 30% దైవ కృపతో నిండుతుంది. ప్రియమైన వృషభరాశివారికి ఈ సందేశం: భయం 0%, విశ్వాసం 100% ఉంచండి. గతంలో జరిగిన ఒక తప్పిదం గురించి ఆలోచించవద్దు. ముందున్న 4 రోజులు మీకు 4 అవకాశాలు ఇస్తాయి. మీరు పట్టుదలతో ముందుకు సాగితే ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. కుటుంబంలో ఒక ఆనందం, వృత్తిలో ఒక గుర్తింపు, ఆర్థికంగా ఒక స్థిరత్వం, ఆరోగ్యంలో ఒక మెరుగుదల. ఈ 4 ఫలితాలు మీకు సాధ్యమే. ఈ వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు 100% ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఒక మంచి ఆలోచన ఈ రోజు ప్రారంభమైతే అది వచ్చే 1 సంవత్సరానికి మీ అదృష్టాన్ని మారుస్తుంది. ఎప్పుడూ గుర్తుంచుకోండి, శ్రమ మీది, ఫలితం దేవుడిది, విశ్వాసం మీ బలం. ఇప్పటివరకు వీడియోను శ్రద్ధగా వీక్షించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సమయం అమూల్యమైనది. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి ఖచ్చితమైన గ్రహ విశ్లేషణలు, ప్రతి రాశికి ప్రత్యేక మార్గదర్శనం కావాలంటే మా ఆస్ట్రాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ గుర్తు నొక్కి నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం దుర్గాదేవియై నమః. ఓం శాంతి శాంతి శాంతిః.